అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోనీని. ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ యొక్క కొత్త ఎపిసోడ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొన్నిసార్లు నిజాల్ని మనం ఆధారపూర్వకంగా నిరూపించలేకపోతే అవి అబద్ధపు సాక్ష్యాలతో కప్పుకుపోతాయి. అటువంటి నిజాలు గెలవాలంటే మన అబద్ధాలని ఎదిరించి పోరాడాలి. ఒక అబద్ధం అనేది వేగంగా ముందుకెళ్లి చివరికి ఓడిపోతుంది, కానీ నిజం అనేది మెల్లమెల్లగా ముందుకు కదులుతూ చివరికి గెలుస్తుంది. ఒక నిజం గెలుపు యొక్క బాటను మరియు విధిని మారుస్తుంది. ఈ ఎపిసోడ్ ని మేము 30 రోజుల్లో 30 లిస్టుల యొక్క కథలోండి ఒక కథగా తీసాం. అది మాత్రమే కాకుండా ఈ విషయం గురించి మాట్లాడటానికి మా యొక్క ఎక్స్పర్ట్ అయిన ఒక ప్రముఖ రిపోర్టర్ అయిన సాహిల్ జోషి. నమస్కారం మిత్రులారా, నేను మీ షాగి జోషిని. ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. ఎవ్వరికీ తెలియనటువంటి ఒక కథని నేను చెప్పబోతున్నాను. ఇది మీరు తెలుసుకోవడం చాలా అవసరం. ఒక నగరం, అద్భుతమైన నగరం. అక్కడ ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లు ఉన్నాయి. అటువంటి నగరం గురించే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆడవారు, మగవారు వాళ్ళ కళలని సొంతం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా కళ అనేది ఆడ మగకి సరి సమానమైనది. ఒక్కొక్కరి కళ కూడా విచిత్రంగా ఉంటుంది. కానీ ఆ నగరం అభివృద్ధి, అక్కడ నివసించే వాళ్ళ హడావిడి జీవితమే అక్కడ ఉంటున్న ప్రజల జీవితాల్ని నాశనం చేస్తోంది. అటువంటి చోట ఒక నేరం జరిగినప్పుడు బయటికి తెలుస్తుంది. ఈ రోజు కథ ఏంటంటే, ఆ నగర వాతావరణంలో పెరిగిన ఒక అందమైన అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ గా మారాలని కల కంటుంది. తన ఆ కళ నెరవేరిందా? కానీ ఏం జరిగిందంటే, ఒకరు చేసిన తప్పు వల్ల తన జీవితం నాశనం. అప్పుడు జరిగిన ఆ తప్పు వల్ల ఆ అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోయింది. జీవితం ఎప్పుడూ సవాల్ని విసరకుండా వదిలిపెట్టదు, కానీ ఆ సవాళ్లు చాలా విచిత్రమైనవి. ఆ బాధ వల్ల నా జీవితం తలకిందులుగా మారిపోయింది. తన కోసం నేనెందుకు ఏడ్చాను? తను నమ్మడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇదంతా ఒక తంత్రమా ఏంటి? ఇది ఎందుకు ఒక పోలీసు వాడైనా నా మనసుని బాధ పెడుతుంది? ఒకవేళ అప్పుడు నేనేం చూస్తున్నాను? నేను చూసిన సంఘటన ఒక కళ, లేకపోతే నిజమా? సార్, మీరెక్కడేం చేస్తున్నారు సార్? ఏమైంది? ఏంటో తెలీదు, నా మనసుని తొలిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్నాను. రెస్ట్ తీసుకోవడానికి చోటు లేక నాకని ఎవరో ఒకరు చోటిస్తారని ఎదురు చూస్తున్నాను. నాకు అర్థమైంది సార్. మీకు విషయం తెలియదు అనుకుంటాను. విక్టిమ్ పేరు చెప్తే మీరు చాలా బాధపడతారు. ఎవరా విక్టిమ్? రేపుకు గురైందా ఆ అమ్మాయి, సూసన్ ఫెర్నాండెస్. గుడ్ ఈవినింగ్ ఇండియా. మీ సుసన్తో కలిసి ముత్యవర్ షాంపూతో కలిసి వినబోతున్నారు. నేను చెప్పేది మీ చేతి సైజే ఉంటుంది. అది చాలా చిన్నది. 400 గ్రామ్ బ్లడ్ ని లోపల పెట్టాం. అది చూడడానికి రెక్కల్లాగా ఉంటుంది. దాని పని ఏంటంటే, కొన్ని సమయాల్లో లోపల ఉంటుంది, కొన్ని సమయాల్లో బయట ఉంటుంది. అది మన రక్తంలో ఇనికిపోయింది. అంతేకాకుండా మన జీవితాల్లో కూడా ఇనికిపోయింది. తన శబ్దం ఎలా ఉంటుందంటే టప్ 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 టప్. మీరు అనుకునేది కరెక్టే. నేను మన హృదయాన్ని గురించి చెప్తున్నాను. మనం ఈ రోజు మన హృదయాన్ని గురించి మాట్లాడబోతున్నాం. ఈ హృదయం గురించి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారంటే, మీ హృదయం ఏం చెప్తుందా అనేది 5646కి మెసేజ్ చేయండి. మీరు పంపించే మెసేజ్ ని నేను ఖచ్చితంగా ఈ షోలో చదవబోతున్నాను. 84.6 FM ఛానల్లో నాకు నచ్చిన పాట మీ ఫేవరెట్ ఛానల్లో వింటూనే ఉందాం. ఓ మై గాడ్, ఒక్క నిమిషంలో 7 లక్షల పైగా మెసేజ్లు వచ్చాయి. నువ్వు అద్దరు కొడుతున్నావు. అనులీప, నెక్స్ట్ స్లాట్ నీదే. నువ్వు ఒక పని చెయ్యి, నీ షోకి ఒక 5 మినిట్స్ లేట్గా వెళ్ళు. సార్ 5 నిమిషాలు చాలా ఏంటి? నా పూర్తి స్లాట్ ని తీసుకోండి. ఓ కమాన్ అను, డోంట్ బి సిల్లీ. లుక్, సుజన్ షో ఎలా వెళ్తుందో చూడు. ఒకవేళ నీ షో కూడా గెలుచుంటే నువ్వు కూడా అలా పాపులర్ అవ్వచ్చు. నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు లేట్ అయిందని నువ్వు అనుకో. ఒకటి మటుకు బాగా గుర్తుపెట్టుకో, సూజన్ రేటింగ్స్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. యా, ఓహోహోహో, ఈ షో మూలంగా ఇండియాలో ఉన్న 155 మంది కోట్ల హార్ట్ బీట్స్ నాకు వినపడుతున్నట్టు ఫీల్ అవుతున్నాను. టప్ 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 టప్, బిప్ 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 బిప్. ఇప్పుడు మాకు చాలా మెసేజ్లు వచ్చాయి. ఓ గాడ్, ఇప్పుడే కరెంటు పోవాలా ఏంటి? దీనికంతా కోప్పడచ్చా? ఈ రేడియో వీడియో వదిలేసి నువ్వు ఒక పని చేద్దు కానీ మనం ఈ రోజు వెళ్ళి మూవీ చూసొద్దాం. పోదాము. ఎస్,
పద 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 పద. మీ దగ్గర చాలానే టాలెంట్ ఉంది. మనం పనిచేసే ఓటీకి వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వట్లా. వీళ్ళు గనక ఇట్లానే చేస్తే నేను వేరే ఛానల్కి వెళ్ళి జాయిన్ అయిపోతామే. అరే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నీ ఇన్సెంటివ్ గురించి ఖచ్చితంగా ఎండీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అలా చూడండి, మీ స్టాప్ వచ్చింది. ఓకే బై, గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్దాం. మనం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. రా వెళ్దాం దా. నాన్న మీరు ముందు అమ్మకు ఫోన్ చేసి ఇప్పటికి ఎక్కడుందని అడగండి. హాయ్. ఏంటి సుజన్, నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి? టైం బాధ్యత అనేది లేదు అసలు నీకు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇప్పుడే లేట్గా వచ్చాను. నేను ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేశాను. రివెంజ్ తెచ్చుకుంటున్నావా? నువ్వు ఫస్ట్ నా కూతుర్ని తీసుకెళ్ళవు. ఇప్పుడు డేవిడ్, మన గురించి పిల్లల ఎదురుగా ఎలాంటి డిస్కషన్ చేయకు. రామా నాతో. నువ్వు మాంటీతో పారిపోయిన దాని గురించి నేను ఎందుకు మాట్లాడకూడదని చెప్తున్నావు? నువ్వు మా గురించి కాస్ట్ కూడా ఆలోచించనే లేదు. నీ డెలివరీ కోసం నీ మొగుడు దగ్గర డబ్బులు లేవని వాడు నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నాన్న ఆయన నన్ను వదిలేసి వెళ్ళలేదు. ఆయన ఒక సమస్యలో ఉన్నారు. నేను ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, అప్పుడు సరే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. లిల్లీ, ఆ మరి మాట్లాడొద్దుమా. ఇక్కడ చూడండి, మీరు మాట్లాడడానికి ముందు కొంచెం యోచన చేసి మాట్లాడండి. హే రా 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 రా, బంగారం. Good evening, తాతయ్య. ఎలా ఉన్నావు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నావు? గుడ్ ఈవినింగ్ గ్రాండ్ మా. గుడ్ ఈవినింగ్ చెల్లం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లిల్లీ ఆంటీ. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. రారా మనం వెళ్ళి చూద్దాం. దా 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 దా. వాట్ హ్యాపెన్ మామ్? అది ఏం లేదమ్మా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆర్గ్యుమెంట్. నాన్న నీ చెల్ల కూడా ఆర్గ్యుమెంట్ చేస్తానే ఉండారు. సరేమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వచ్చేస్తాను. సూజన్, దీని తర్వాత కూడా నాన్నకి భారంగా ఉండను. నాకు నీ హెల్ప్ కావాలి. యా, ఎనీథింగ్ ఫర్ యూ. మాంతి ఒక ఫ్లాట్ చూశాడు, కానీ అది ఆయన బడ్జెట్ కన్నా ఎక్కువగా ఉంది. నీ వల్ల 10 లక్షలు హెల్ప్ చేయగలవా? నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఇలా చూడు లిల్లీ, నువ్వు మాంటీతో కలిసి బతకాలనుకుంటున్నావు, కానీ మాంటీకి నీతో జీవించడం అసలు ఇష్టం లేదు. వాట్ యు మీన్ బై దట్? ఈరోజు మాంటీ ఒక అమ్మాయితో క్లబ్లో ఉండడం నేను చూశాను. సూసన్, నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదంటే అది చెప్పు, కానీ మాంటీ గురించి ఇలా తప్పుగా చెప్పుకో. ఆయన అలా కాదని నాకు తెలుసు. లిల్లీ, ఇక్కడ చూడమ్మా, కొంచెం ప్రశాంతంగా ఉంది. అది నిజం కాదు. నేను క్లయింట్ మీట్ చేయడానికి వెళ్ళాను. కొంచెం ఐ ప్రామిస్. అదంతా వదిలే, కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? నేనే నీ దగ్గర చెప్పాను కదా, నేను ఒక మీటింగ్ లో ఉన్నానని. లిల్లీ, నేను తర్వాత కాల్ మాంటీ, చేస్తాను. అది గ్రేట్ జాబ్. నీ షో చాలా పాపులర్ గా వెళ్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క రికార్డ్స్ సృష్టిస్తుంది. అండ్ గైస్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. సుజైన్ చేయబోతున్న ఒక కొత్త షోకి త్వరలోనే ఒక కొత్త స్లాట్ ఇవ్వబోతున్నాను. వన్ సెకండ్. ఏయ్, నువ్వేంటి ఇక్కడ దేవదాసుల్లాగా దిగులుగా ఉన్నావు? ఇది మన షోకైన సక్సెస్ పార్టీ. మనదా? నాకెందుకో ఈ షోలో నేను పనిచేస్తున్నట్టు అనిపించలా. అరే, అంత లోపల మొహం ఎందుకు అట్లా మాడిపోయింది? సరే, నువ్వు టెన్షన్ తీసుకోక, నేను ఉట్టిగానే చేశా. నీకు ఆ క్రెడిట్ కావాలా? వెయిట్ చెయ్యి ఒక్క అరే నిమిషం. అరే అది నువ్వేంటి కొత్తగా సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేనేం చేస్తున్నానో చూడబోతున్నారు కదా మిస్టర్ బిస్వజిత్, నువ్వే పే చేయాలి. సారీ. అమ్మా, మీరు ఎప్పుడు ఇంటికి వస్తారు? ఈవా, ఐఎమ్ సో సారీ బంగారం, నేను రావడానికి లేట్ అవుతుంది. డిన్నర్ తినేసేవా? అవును మా, నేను తిన్నాను. మీరు ఎప్పుడు ఇంటికి వస్తారు? నేను రావడానికి లేట్ అవుతుంది బంగారం, నీ హోంవర్క్ ని ఫినిష్ చేయాలి. సరే మా.
ఈ గాయాల్ని చూసినప్పుడు యాక్సిడెంట్లా తెలియట్లేదు. నీకేం జరిగిందో చెప్పు. నాకేం కాలేదు లిల్లీ, నేను నిద్రపోవాలి. సుసన్, ఏమైందిమా? ఏమైందిమా? చెప్పుమా, చెప్పు. ఇక్కడ చూడమా సూసన్, నిన్న ఏం జరిగిందని చెప్పు. అమ్మా అదేంటండి, యాక్సిడెంట్ అయింది మామ్. విశ్వజిత్, ఈరోజు సాయంత్రం ఆ షో జరగదని నేను అనుకుంటున్నాను. 3 అవర్స్ నుంచి కాల్ చేస్తున్నాను, సూసన్ ఫోన్ తీయట్లేదు. ఇదిగో చూడు, ఎందుకు ఫోన్ తీయట్లేదు నువ్వు? నీకేమైనా సమస్య? ఈ రోజు ముఖ్యాంశాలు ఏం పెడదామని నువ్వు బాగా ఆలోచిస్తున్నావా ఏంటి? ఈరోజు హెడ్లైన్స్ ఏంటంటే, ఈరోజు ప్రోగ్రామ్ని ఆను అని నేను చేస్తాను. నో, మీ స్లాట్ ఈ స్లాట్ తర్వాతే వస్తుంది, అందువల్ల రిస్క్ తీసుకోలేం. ఐ థింక్ ఇట్స్ వర్క్ ఈస్ ద రైట్ చాయిస్. మీరు నన్ను వచ్చి గుద్దినప్పుడు ఇది వచ్చి కింద పడిపోయింది. మీకేమైందమ్మా? లేదమ్మా, ఏం లేదు. నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి 5 రోజులుగా చెప్తున్నావు మాకు, కానీ సడన్గా ఇలా? దాని గురించి నాకు తెలీదు డాడ్. నాకు జరిగిన విషయాన్ని మీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. చాలు, నిద్రపోయేటప్పుడు కల ఏమన్నా కన్నావా? నాకు చాలా విషయాలు జరిగినాయి నాన్న, కానీ నేను పోలీసుల దగ్గర. ఆపు, నీకు ఏమీ జరగలేదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను 5 రోజుల నుంచి కష్టపడుతున్నాను. నేను ఇంతకు మించి ఏది ఓర్చుకోలేను. నేను ఖచ్చితంగా పోలీసుల దగ్గర చెప్తాను. ఐదు రోజుల ముందు గ్యాంగ్ రేప్ చేశారు, కానీ ఇప్పుడే చెప్తున్నారు. సార్, నేను పోలీస్ స్టేషన్కి అసలు వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ నాకే నేను ధైర్యం తెచ్చుకొని ఇక్కడికి వచ్చాను. ఆగు. ఏంటి సార్, చెప్పండి. సార్, ఇది నా కూతురు. కూర్చోండి ప్లీజ్. సార్, నేనేమో కూర్చోడానికి రాలేదు. నువ్వు ఇక్కడికి రాకూడదని నేను చెప్పాను కదా, రా నాతో. సార్ 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 ఆగండి. మీకు విషయం తెలుసో తెలీదో, మీ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. సార్, తనకి ఏమీ కాలేదు. తనకి చిన్నదిగా ఒక యాక్సిడెంట్ అయింది అంతే. మేము ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. రా నాతో, రా. నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను నాన్న. సార్, నాకు అసలు గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళు 4 ఉన్నారు సార్. జరిగిన విషయం చెప్పండి. కారు వచ్చిందా? మీరు ఆ కారులో ఎక్కారా ఏంటి? వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేశారా? నాకు అసలు గుర్తులేదు సార్. ఆ రోజు నేను అన్కాన్షియస్లో ఉన్నాను, నేను తాగేసున్నాను. కానీ ఆ 4లో నేను ఒక అతన్ని పర్వన్నలో మీట్ అయ్యాను. పర్వానాస్నా? అది పాలెం రోడ్లో ఉండే క్లబ్. ఆ రోజు రాత్రి నా ఫ్రెండ్తో కలిసి పబ్కి వెళ్ళాను. మీరు నన్ను వచ్చి గుద్దినప్పుడు ఇది కిందకి పడిపోయింది. ఆ తర్వాత నా ఫ్రెండ్తో కలిసి నేను కాస్త తాగాను. ఆ తర్వాత నాకు అసలు ఏం జరిగిందో నాకు అసలు గుర్తు రావట్లేదు. జరిగిన సంఘటన తర్వాత మీరు ఇంటికి ఎలా వెళ్ళారు? ఇలా చూడండి, మీరు లేటుగా వచ్చారు. 5 రోజుల ముందు మిమ్మల్ని రేప్ చేశారు. ఆ రోజే మీరు వచ్చుంటే మిమ్మల్ని రేప్ చేసిన వాళ్ళ DNA దొరికేది. వాళ్ళ పేరేంటి, వాళ్ళు వచ్చిన బండి నంబర్ ఏంటి, అదేది గుర్తులేదని మీరు చెప్తున్నారు. ఏ కారులో వచ్చారు, దాని రంగు ఏది మీకు గుర్తులేదని చెప్తున్నారు కదా. సార్, మీరు అందుకనే FIR ఫైల్ చేయరా ఏంటి? ఖచ్చితంగా ఫైల్ చేస్తాం. ముందు మేము మిమ్మల్ని చెకప్ చేయించాల్సి ఉంటుంది.
తీసుకోవచ్చా? బ్రేక్ఫాస్ట్. పూరి ఉర్లగడ్డనా? నాకు పూరి నచ్చదని ఎన్నిసార్లు చెప్పున్నాను. నిన్న ఫ్రైడే అమ్మా, అందుకని మార్కెట్ లేవు. అలా అయితే ముందే కొని పెట్టి ఉండొచ్చు కదా. ఇది నాకొద్దు. నీ అన్నంని ఆర్డర్ చేసి తింటాను. అవును, నా ఫోన్ ఎక్కడా? రే, నువ్వు ఏం చేస్తున్నావురా? నీతో ఎన్ని మాటలు చెప్పేది, ఎన్నిసార్లు చెప్పేది. చిన్న పిల్లడు, వాడెందుకు కొడుతున్నావు? వీడు ఏం చేశాడని చూసారు కదా. వీడిని కొట్టకని ఎన్నిసార్లు చెప్తూనే ఉంటారు. మీ సిస్టర్ని గ్యాంగ్ రేప్ చేస్తారా? ఇది ఎప్పుడు జరిగింది? తను పర్వనాస్కి వెళ్ళినప్పుడు. పర్వనాసా? ఆ పబ్లోనే నువ్వు ఒక అమ్మాయితో రూమ్లో ఉన్నావని మా అక్క చూసింది. ఇక్కడ చూడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కానీ మా అక్క చెప్పింది నేను కొంచెం కూడా నమ్మలేదు. కానీ అది నిజమని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. అది నిజం కాదు. నేను క్లయింట్ మీట్ చేయడానికి వెళ్ళాను. తను నీ దగ్గర తప్పుగా చెప్పింది. సార్, సూసన్ బాడీలో చాలా గాయాలున్నాయి. తన్ని బాగా కొట్టారు. తన్ని సెక్షువల్ అసాల్ట్ చేశారు. కానీ తను ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి తన్ని రేప్ చేశారా లేదా అనేది చెప్పలేము మనం. సూసన్ ఫెర్నాండెస్ మెడికల్ రిపోర్టుని బట్టి పోలీసులకి ఒక అనుమానం కలిగింది. సూసన్ వాళ్ళ నాన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ మెడికల్ రిపోర్ట్ సరిపోతుంది. సార్, తనకేమీ కాలేదు సార్. తనకి చిన్నదిగా ఒక యాక్సిడెంట్ అయింది. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, తను చాలా ధైర్యవంతురాలు, చదువుకున్న అమ్మాయి. తనని గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్పడానికి 5 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ టైం వేస్ట్ అయ్యిందని వాళ్ళు అనుకోకుండా చాలా అశ్రద్ధగా ఉన్నారు. వాళ్ళు ఆ 5 రోజులు ఆ ఇంటి లోపల ఏం చేస్తూ ఉన్నారు? కానీ ఆ 5 రోజుల్లోగా ఇందులో ఎవరికి ఏ సంబంధం లేదు అనేటటువంటి కథ రాశారా అని ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రశ్నలన్నీ సూసన్ ని రేప్ చేశారు అనే సమాచారాన్ని బలహీనపరిచేలా ఉంది. కానీ పోలీసులు వాళ్ళ అనుమానం ప్రకారం ఈ కేసుని ఫైల్ చేశారు. కానీ నాకేమనిపిస్తుందంటే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన విధానం చాలా విచిత్రంగా ఉందనుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసుండాలంటే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని ఆ పబ్ నుండే మొదలు పెట్టుండాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, సూసన్ యొక్క రేడియో స్టేషన్ నుంచి మొదలు పెట్టారు. వాట్? సూసన్ని గ్యాంగ్ రేప్ చేశారా? కానీ తనకి యాక్సిడెంట్ అయిందనే మేము ఎన్ని రోజులు అనుకుంటున్నాం. ఆ రోజు రాత్రి సూజన్తో మీరు పర్వణంలో ఉన్నారా? అవును సార్. కానీ మోహిబ్ కూడా మాతో రావాల్సింది సార్. కానీ ఆయన రాలేదు. అంటే సార్, అది ఆ రోజు సక్సెస్ పార్టీ జరిగింది. అలాగే ఆ రోజు నేను బాగా తాగేస్తున్నా. అందువల్ల నేను పబ్కి వెళ్తాం బదులు ఇంటికి వెళ్ళిపోయా. పర్వానా పబ్ నుంచి మీరు సూజన్ ఒకటిగా వెళ్ళారా ఏంటి? లేదు సార్, నేను ముందే అక్కడికి వెళ్ళిపోయాను. సూజన్ బయలుదేరడానికి ఒక క్యాబ్ బుక్ చేసింది. నువ్వు వెళ్ళు, నా ఫోన్లో నేను బుక్ చేసుకుంటాను. నా ఫోన్లో నేను చేసుకుంటాను. కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్టు సూజన్ ఏ క్యాబ్ లో వెళ్ళింది అనేది మీరు విచారించండి. తర్వాత సార్, అది మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదిగో చూడు, మా పేరెంట్స్ చాలా చెడ్డోళ్ళు. అది నీకు తెలుసా? అదంతా నా బ్యాడ్ లక్కే. దిగులు పడక ఆదిత్య. నేను కావాలంటే మా అమ్మ నాన్న దగ్గర చెప్పి మీ అమ్మ నా దగ్గర మాట్లాడమని చెప్పాను. అయ్యో వద్దు, వాళ్ళు కనుక వచ్చి మాట్లాడితే నాకే దెబ్బలు పడతాయి. నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా, ఓ పని చెయ్యి. మీ నాన్న ఫోన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. నేను స్నైపర్జీ గేమ్ ఆడాలి. నువ్వు గేమ్ ఆడుకోవడానికి మా నాన్న ఫోన్ అంతా ఇవ్వమాలదు. మరి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని నాకు అబద్ధం చెప్పవేంటి? రే ఆదిత్య, సార్, ఇక్కడికి చాలా మంది వస్తూనే ఉంటారు. ఈవిడ 6 రోజుల ముందు వచ్చారని చెప్తున్నారు, కానీ నాకు గుర్తులేదు. సరే, 6 రోజుల క్రితం నాటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయాలి. సార్, హార్డ్ డిస్క్ లో స్పేస్ తక్కువగా ఉండటం వల్ల 5 రోజుల ముందు ఫుటేజెస్ ఏమీ స్టోర్ చేయలేదు సార్. ఫుటేజెస్ అన్ని 5 రోజుల పైన అని డిలీట్ అయిపోతాయి సార్. అవును సార్, నేను ఆ మొబైల్ అప్లికేషన్ పెట్టి క్యాబ్ బుక్ చేశాను. ఆ క్యాబ్ లో జరిగిందని మీకు గుర్తుందా? ఐ డోంట్ రిమెంబర్ సార్. ఆ రోజు సాయంత్రం మీ బాస్కి మీకు ఏదో గొడవ జరిగిందని అనులు ఇప్పుడు మా దగ్గర చెప్పారు కదా. నువ్వు దీనికోసం ఏం బాధపడకు సూజన్. ఇక్కడ గ్రోత్ అవటం అది న్యాచురల్ గానే ఉంటుంది. ఆ కొత్త స్లాట్ కాన్సెప్ట్ గురించి మనం కొంచెం మాట్లాడదాం. ఓ ష్యూర్. ఇదే స్క్రిప్ట్, దీన్ని కొంచెం చదివి చూడు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు రాత్రి మనకు శుభరాత్రి. ఎందుకంటే మనం అందరం ఒకటిగా ఉండిపోతున్నా. ఓ నో నో నో, నీ తలని దిండుగా. ఏంటి సార్ ఇదంతా? నేను చేయలేను సార్. ఐ విల్ షో యూ. తల దిండు అనేది మనం పడుకోవటానికే, కానీ ఇంకొకరి మీద కూడా పడుకోవచ్చు. మీ ఆత్మ ఎప్పుడు ఎవరిని తలుచుకుంటుందని మీ చేతి వేళ్ళని
మీరే అడిగి చూడండి, అలాగే దగ్గరికి తీసుకొని. విశ్వ, నాతో ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఎందుకు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేనేం చేయబోతున్నా నువ్వు చూస్తావు కదా. కానీ ఇది ఎందుకు ముందే చెప్పలేదు? సార్, నేను ఆ రోజు చాలా టెన్షన్గా ఉన్నాను సార్. ఏం జరిగిందో గుర్తులేదు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీకు ఇలా జరిగిందని మీ బాస్ మీతో ఏమీ అడగలేదా? ఇదిగో చూడు రాయల్ రోమియో, ఈరోజు ఫోన్ తీసినందుకు మా అమ్మ నా మీద చాలా కోప్పడి ఆమె నన్ను కొట్టేశారు. నువ్వు టెన్షన్ పడకు, నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి, నువ్వు మా ఇంటికి వచ్చి ఆడుకోవచ్చా? సరే సార్ ఆ రోజు నైట్ ట్యాక్సీ ఎవరు వాడి పేరు తెలిసింది సార్. వాడి పేరు సర్ఫరాజ్. సర్ఫరాజ్. అవును సార్, ఆ రోజు సుజన్ మేడం నా కారులోనే ఎక్కారు, కానీ నేను ఆవిడని ఏమీ చేయలేదు సార్. సార్ 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 పబ్బులో నుండి ఇంటికి వెళ్ళడానికి తను క్యాబ్ బుక్ చేసుకున్నారు, కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి తనని... లేదు సార్, లేదు, నిజంగా నేను ఏమి చేయలేదు సార్, నమ్మండి. నేను ఆ మేడంని సెక్టర్ 9లోనే వదిలేశాను సార్. అక్కడ ఎందుకు దింపావు? నేను ఆ కార్ పెట్రోల్ మీటర్ చూసినప్పుడు పెట్రోల్ తక్కువగా ఉన్నట్టు చూపించింది సార్. నేను తిరిగి చూసినప్పుడు తాగినట్టు అనిపించింది సార్ మేడం. నేను ఒకవేళ వేరే పక్కన వెళ్ళుంటే గనక నా మీద సార్ తప్పు వచ్చేది, అందుకని వేరే దారి లేకుండా సెక్టార్ 9లోనే దాన్ని వదిలేశాను సార్. సారీ మేడం. వీడు నిజం ఒప్పుకోడు, చిత్తగా బాదండి. సార్ 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 థ్యాంక్స్ ఆదిత్య, నువ్వు నాతో మాట్లాడవని అనుకున్నాను. ఆ రోజు నేను చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా, కానీ ఈ రోజు నుంచి మనం కలిసి ఆడుకోవచ్చు. నేను ఒక ఫోన్ రెడీ చేసుకున్నా. అది ఎలా చేసావు? దాని గురించి అని చెప్తే నీకు అర్థం కాదు. సరే, నాతో నువ్వు చెప్పకు. అయితే నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ స్ట్రీట్ ని ఎత్తిపెట్టున్నాను. ఏంటా సర్ప్రైజ్ స్ట్రీట్? అది ఏంటని తెలుసుకోవాలంటే నువ్వు నాతో రావాలి. రా అయితే. ఏంటి? నేను చెప్పి సుజన్ని రేప్ చేశారా? మీతో ఎవరు చెప్పారు? దీని గురించి మాకేం చెప్పలేదు. మీరే రేప్ చేస్తానికి ప్రయత్నించారని ఆవిడ కూడా చెప్పలేదు, కానీ మాకన్నీ తెలుసు. సార్, నేను తన్ని రేప్ చేయడానికి ప్రయత్నించలేదు సార్. ఇన్ఫాక్ట్ తన ఇంటెన్స్ వేరేలాగా ఉంది. నువ్వు దేనికి టెన్షన్ పడవద్దు. నీ ఎదుగుదల అది న్యాచురల్గా పెరుగుతూనే ఉంటుంది. యా, ఎనివే, నా కొత్త కాన్సెప్ట్ తోటి ఒక ప్రెజెంటేషన్ రెడీ చేయాలి. న్యూ కాన్సెప్ట్? యా, అదొక లేట్ నైట్ షో. ఏంటనేది చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఈ రాత్రి శుభరాత్రి. ఎందుకంటే మనం ఒకటిగా ఉండబోతున్నా. ఓ నో నో నో, మీ పిల్లలో నువ్వు పడుకోకు. ఒకవేళ అందులో నువ్వు పడుకున్నా నీ మీద ఎవరైనా పడుకోవాలి. మీ సోలు ఎవరి కోసం వేచి చూస్తుందంటే మీరు మీ చేతులతో మీరే అడిగి చూడండి, కరెక్ట్గా చెప్తుంది. స్టాప్ ఇట్ సుజన్. ఏంటిదంతా? సార్, నేను తన్ని ఆఫ్ చేశాను, తర్వాత తను సీన్ క్రియేట్ చేసింది. మీరు ఏదైనా మిస్ చేస్తే మాకు చెప్పండి. ఒకవేళ మీరు చెప్పకపోతే మీకు అవకాశం దొరకదు. సార్, ఐఎమ్ షూర్ నేను ఏది మిస్ చేయలేదు. చెప్పాలంటే సూజన్కి మతిమరుపు ఉంది సార్. ఎవరికి జ్ఞాపక శక్తి లేదన్నారు? సూజన్కి సార్. దయచేసి మాకు అర్థమయ్యేలా చెప్తారా? సార్, ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తనకు అస్సలు గుర్తుండవు. జరిగిన సంఘటనలు ఏవి తను అస్సలు గుర్తుంచుకోలేదు సార్. సార్, మీకు కావాలంటే మా స్టాఫ్ని పిలిచి అడగండి. బయటికి రారా. ఇప్పుడు చెప్పు, తను ఎక్కడ దింపావు? సార్, ఆ రోజు మేడంని ఈ ప్లేస్లోనే వదిలేశాను సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఇక్కడ సీసీటీవీలు ఏం లేవే, నువ్వు అబద్ధం చెప్పే అవకాశం ఉంది. లేదు సార్, నేను నిజంగానే చెప్తున్నాను సార్, నేను ఏం చేయలేదు సార్. జ్యోతి, అను, ఉమేష్, సూజన్కున్న మతిమరుపు గురించి మీరే చెప్పండి. కమాన్ అను, చెప్పు. అవును సార్, అది నేను ఇక్కడ పనికి జాయిన్ అయిన కొత్తలో సూజన్ నా పేరుని మర్చిపోతుంది సార్. సూజన్, బిస్వాకి ఐడియా చాలా బాగా నచ్చింది. నువ్వెందుకు ఈ ఐడియాని డెవలప్ చేయకూడదు? ఈ స్కోప్ లో ఎలాంటి ఐడియా లేదు. విను. వీణు? నేను వీణు కాదు సూజన్, నా పేరు అనులిప. సార్, తను ఫస్ట్ ఏం చెప్పింది? తనకి యాక్సిడెంట్ అయిందని చెప్పింది, అంతే కదా? ఇప్పుడు తన గ్యాంగ్ రేప్ చేశారని చెప్తుంది. సార్, తను ఏమైనా మర్చిపోయిందా లేదంటే అబద్ధం చెప్తుందా అని నాకు అర్థం కావట్లేదు సార్. కానీ తన ఆలోచనలన్నీ తప్పుగానే ఉన్నాయి సార్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తా. హలో. నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? సూజన్ ప్లేస్ నేను పంపిద్దాం అనుకున్నాను,
కానీ నువ్వు పోలీసుల దగ్గర నా గురించి నేను మీ గురించి పోలీసుల దగ్గర ఏం చెప్పలేదు సార్. అది మాత్రమే కాకుండా ఆ రోజు సాయంత్రం నేను త్వరగా వెళ్ళిపోయా ఆఫీస్ నుండి. అయితే మన ఆఫీస్లో నాకు ఎదురుగా చెప్పడానికి ధైర్యం వరకు ఉంది. విశ్వజిత్ సూసన్ని రేప్ చేశారని అనులిప మనకు అక్కడ చెప్పింది. కానీ ఇప్పుడు ఏమైంది? అదే అనులిప విశ్వజిత్ ఏ తప్పు చేయలేదని తను చెప్తాను. నిజం చెప్పడం లేదనిపిస్తోంది. తను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడు. ఒకవేళ సూజన్ చెప్పేది అబద్ధం ఉండొచ్చు కదా. తన గురించిన విషయం నాకు తెలిసింది. సూసన్కి మర్చిపోయే వ్యాధి ఉందని వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? తన రేపుని ఒక అమ్మాయి దాచగలదా? ఎగ్జాక్ట్లీ. తన్ని గ్యాంగ్ రేప్ చేసిన ఒక అమ్మాయి ఎలా మర్చిపోతుంది? ఒకవేళ తన్ని గ్యాంగ్ రేప్ చేస్తే వాళ్ళ నాన్న ఎందుకు మనతో అలా మాట్లాడాలి? సార్ తనకేం జరగలేదు సార్. తనకి చిన్నగా ఒక యాక్సిడెంట్ జరిగింది అంతే. ఇంతకీ ఈ కేసు నిజమేంటో తెలియట్లేదు. అమ్మా ఏమైందమ్మా మీకు? సూసన్ నీకేమైంది మా? ఏమైంది? డాక్టర్ని చూసానికి పోతా నీకు ఎన్ని తూరి చెప్తిని. నేను చెప్పేది నువ్వు ఎద్దిమే విన్నంటావే. రామా ఇప్పుడునా మన డాక్టర్ని చూసానికి వెళ్దాం. వద్దమ్మా, నేను బాగున్నాను. నాలో ఉన్న ఈ నొప్పిల్ని నేను తట్టుకోగలుగుతాను. మనసులో ఉన్న బాధని భరించలేకపోతున్నాను. ఆ నలుగురు పోలీసుల దగ్గర చిక్కునేంత వరకు ఈ నొప్పి నాకు ఖచ్చితంగా ఉంటుంది. సార్, నాకు సమాచారం అందింది. సూసన్తో క్లోజ్గా ఉన్న అందరినీ విచారించాను. అంతేకాకుండా ఆ డాక్టర్ని కూడా కలిశాను. ఏం చెప్పారు? సూసన్కి బైపోలార్ డిసార్డర్ ఉంది. మీరు ఏమంటున్నారు? అవును సార్. అదొక భయంకరమైన వ్యాధి. ఈ మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేరు. సార్, నాకు ఓ విషయం అర్థం కాలేదు. ఈ బైపోలార్ డిసార్డరే ఈ కేసుకు ఒక కారణం అవుతుందా? సూజన్ ఎక్స్ హస్బెండ్ డేవిడ్ని మనం కలుద్దాం. ఆయన సూజన్తో రిలేషన్షిప్లో ఉన్నారు. చూద్దాం ఆయన ఏం చెప్తారో వెయిట్ చేద్దాం. ఓకే సార్. కావ్య ఆదిత్య నీతోనే ఉన్నాడా? లేదు లేదు అంకుల్, ఆదిత్య నాతో లేడు. కానీ ఆదిత్య నిన్ను చూడడానికి వస్తానని చెప్పాడు కదా. లేదు అంకుల్, వాడు నన్ను చూడడానికి రాలేదు. సరేమ్మా. సార్ బైపోలార్ డిసార్డర్ అనేది తనకు తానే శిక్షించుకోవడం. ఆ నొప్పి తట్టుకుంటారు సార్. సూజన్కి అది బాగా అలవాటైంది. ఒకసారి మా ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు చేతిని కట్ చేసుకుంది సార్ తను. సార్ ఇంకా ఒకరోజు ఎందుకు ఆగిపోయారు? ఏదేమైనా సరే చెప్పండి సార్. అది కానీ సూజన్ వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే సూజన్ని గ్యాంగ్ రేప్ చేయలేదని చెప్పారు. సార్ నాకు దాని గురించి ఏమీ తెలియదు. నేను దాని గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు సార్. సుమేష్, ఆదిత్య ఎక్కడికి పోయారని కనిపెట్టారా? తను కొట్టేటప్పుడు నువ్వు ఆలోచించి చూసావా? నీ దగ్గర తనులు తిని తిని వాడు అలా అయిపోయాడు. సార్, నేను బాగా ఆలోచించి చూశాను. సంభవం జరిగినప్పుడు పబ్ నుంచి ఒక అతను నాతో మాట్లాడాడు. అతని పేరు దేవ్. మై నేమ్ ఇస్ దేవ్. మీ పేరు తెలుసుకోవచ్చా? సూజన్. నేను ఇక్కడ సింగిల్గానే వచ్చాను. నాతో జాయిన్ చేసుకుంటారా? అలాగైతే దేవుని మీరు పబ్లో మొదటిసారి కలిసారా? అవును సార్. ఆ తర్వాత క్యాబ్లు బుక్ చేశారా? ఎస్. అలాంటప్పుడు దేవ్ కార్కి ఎలా వెళ్ళారు? సార్, నేను ఎలా వెళ్ళానో నాకే తెలీదు. సరే, మీరు మాతో రండి. ఈ చోటు గుర్తుందా? క్యాబ్ డ్రైవర్ మిమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళాడు. అవును సార్, ఆ రోజు రాత్రి నన్ను ఇక్కడే దింపేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక కారు వచ్చింది. హలో సూసన్, ఇట్స్ మీ దేవ్. ఆ కారులో నాకు దేవి లిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటా. కార్లో ముగ్గురుండేవారు. వాళ్ళు దేవి ఫ్రెండ్స్ అని చెప్పారు. చందు, చన్నీ, ఇంకా పార్తో. ఒకవేళ పేరు గుర్తుంటే మొహం కూడా గుర్తుంటుంది కదా. ఎలా కనిపించారు? సూజన్, వాళ్ళు నలుగురున్నారా ఏంటి? సార్, మీరు నన్నే అనుమానిస్తున్నారా? మీకు తెలిసిన వాళ్ళే మీరు అనుమానిస్తున్నారా? మేము మా బాధ్యతనే చేస్తున్నాం. సరే, ఒక విషయం చెప్పండి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు గుర్తుందా? వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లారా? సార్, నేను కార్లో వెళ్తూ ఉన్నప్పుడు నేను అక్కడ ఒక బస్ స్టాప్ని చూశాను. సూజన్, మీ తలకి ఎలా గాయమైంది? అది ఏ చోట గుర్తుందా?
సార్ ఆ చోట్లో ఐరన్ పిల్లర్స్ ఎక్కువగా ఉన్నది. ఆయన పిల్లర్ అవును సార్. దాని తర్వాతే నేను ఒక ఆటో రిక్షాలో వెళ్ళాను. ఆటో ఆపండి. ఆ ఆటో వాడిని మేము కనిపెట్టేస్తాం. కానీ ఆ కారు ఎలా ఉండింది, అదేంటంటే దాని కలర్, మోడల్, నంబర్ ఇలాంటిది ఏమైనా తెలిస్తే చెప్పండి. సార్ అదేంటంటే ఆ కారు ఒక సిల్వర్ కలర్లో ఉంది సార్. చెప్పండి సన్నీ. ఆ రోజు రాత్రి దేవ్, చందు, చెన్ని ఇంకా పాత వీళ్ళ కార్డులు స్వైప్ చేయలేదు. క్రిమినల్ రికార్డ్స్ని చెక్ చేసి చూడండి. చెత్తలో కూడా క్రిమినల్ రికార్డ్స్ దొరుకుతుంది. మీరు అది చెక్ చేసి చూడండి. ఓకే సార్. సుజన్, అన్ని చోటుని జాగ్రత్తగా చూడండి. మీకు ఏదైనా గుర్తుకొస్తే నాకు వెంటనే చెప్పండి. సార్ సార్ ఆపండి. బండి ఆపు. సార్ ఆ రోజు నేను కార్లో వెళ్ళేటప్పుడు చూశానని చెప్పాను కదా, నేను ఈ బస్ స్టాప్ని చూశాను సార్. సుజన్, వాళ్ళు మిమ్మల్ని కిందకు తోసిన చోటు దగ్గరలోనే ఉంటుంది. అవును సార్. సార్ ఈ రాయినే గుద్దుకున్నారా మీరు? జరిగిన సంఘటన విని పోలీస్ సూజన్ని నమ్మారా? ఒకవేళ ఇది ప్లాన్ చేసి జరిగిందని నమ్మారా? సూజన్ చెప్పిన అన్ని విషయాలు బట్టి చూస్తుంటే ఆమె చెప్పింది పూర్తి నిజాలు అని ఆమె చెప్పిన మాటలను పోలీసులు కనిపెట్టారు. కానీ ఈ నిజాలన్నింటినీ నిరూపించడానికి పోలీసులకి ఆధారాలు అవసరమయ్యాయి. సూజన్ పోలీసులకి ఒక రాయిని చూపించారు. ఆ రాయిని పోలీసులు ఫారెన్సిక్స్ డిపార్ట్మెంట్ కి పంపించారు. సార్, ఆ నలుగురు గురించి నేను విచారించాను. బ్యాక్గ్రౌండ్ క్లియర్. ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వీళ్ళ నలుగురు వేరు ప్రొఫైల్స్ ని క్రియేట్ చేశారు. కానీ ఈ నాలుగిట్లో ఒకరికొకరు సంబంధమే లేదు. నాకేమనిపిస్తుందంటే ఒక అమ్మాయిని రేప్ చేసిన రేపిస్టు ఆ విక్టిమ్ దగ్గర నిజమైన పేరు చెప్తాడా? అలాగైతే సార్, మన ప్రయత్నం వృధా పాలవుతుంది. మనం డూప్లికేట్ పేరున్న వాళ్ళని వెతుకుతున్నామా? ఇది నిజమైన పేరా అబద్ధ పేరా అని కనిపెట్టే తీరాలి. సార్, నేను మీ దగ్గర అబద్ధం ఏది చెప్పలేదు సార్. నన్ను నిజంగానే గ్యాంగ్ రేప్ చేశారు, నమ్మండి. సార్, ఈ సమయంలో మీరిక్కడ ఏంటో తెలీదు, నా మనసులో బాధగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక బాధపడుతున్నాను. మీకు విషయం తెలియదు అనుకుంటాను సార్. విక్టిమ్ పేరు చెప్తే మీరు చాలా బాధపడిపోతారు. ఎవరా విక్టిమ్? రేప్ విక్టిమ్ సూజన్ ఫెర్నాండెస్. నేను ఈ సిస్టంతో చాలా నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా నాకు న్యాయం దొరకదు అని. కానీ నేను వాళ్ళ నుంచి చాలా గాయపడ్డాను. నేను వాళ్ళతో చెప్పిందంతా నిజమేనని నమ్మలేకపోతున్నారు. నా దగ్గర తప్పు చేశారు. ఎందుకంటే నేను ఒక తప్పు చేయలేదు. అలా ఉన్నప్పుడు నేనెందుకు నా ముఖాన్ని మూసుకోవాలి? నా నిజమైన పేరు చెప్పే దాంట్లో నాకు ఎలాంటి బాధ లేదు. నా పేరు సూసన్ ఫెర్నాండెస్. ఒక నెల క్రితం ఆదిత్య అనే అబ్బాయిని చంపేశారు సార్. ఆ మర్డర్ని సిల్వర్ కారులోనే చేశారు. సూజన్ మనకి చెప్పింది గుర్తుందా సార్? ఆ రేపిస్ట్ని పక్కన పెట్టండి. మనం ముందు ఆ కార్ని కనిపెట్టాలి.
సార్ ఆ రోజు ఆదిత్య నా దగ్గర ఏం చెప్పాడంటే తన ఫ్రెండ్ కావ్యతో ఆడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పాడు. స్టార్టింగ్ లో కావ్య దీని గురించి నాకు చెప్పనే లేదు. తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు. కారులో కొంతమంది వచ్చి తన్ని తీసుకెళ్లారంట. కావ్య నేను తర్వాత కలుస్తా. ఆ పిల్లలు ఎవరై ఉంటారు? ఏదైనా ఐడియా? ఒక అంకుల్ ఒక ఫోన్ ఇస్తారు, అది భద్రంగా పెట్టుకొని ఆదిత్య చెప్పాడు. వాడు ఎప్పుడు స్నైపర్ జీకే ఆడుకుంటాడు. స్నైపర్ జీనా? ఆదిత్య ఇప్పుడు స్నైపర్ జీ గేమే ఆడతాడు. ఆదిత్య ప్లేమేట్ లిస్ట్లో చందు అనే పేరుంది. ఆ నలుగురిలో ఒకడే చందు. ఆ యాప్ సోర్స్ని కనిపెట్టండి. ఆ తర్వాత ఇంకో విషయం, ఈ ఫోను ఇంకా సిమ్ము IME నెంబర్ని కనిపెట్టి నాకు వచ్చి చెప్పండి. ఓకే సార్. సార్ నా నిజమైన పేరు అన్వర్. ఆకతాయితనంగా ఆ పేరు నేను చందు అని మార్చుకున్నాను సార్. అయితే ఆదిత్య మీ టీంలో ఒక మనిషా? అవును సార్. కానీ సార్ ఇంతవరకు నేను ఎప్పుడు ఎదురుగా కలవలేదు సార్. అయితే మిగతా ముగ్గురు ఎక్కడ? దేవ్, సన్నీ, తర్వాత పార్త. వీళ్ళని చూసావా నువ్వు? వీళ్ళెవరు? ఎక్కడున్నారు? సార్ మీరేం చెప్తున్నారు సార్? నాకేమీ తెలియదు సార్. నేను ఇప్పుడు తెలియజేస్తాను. సుమిత్, నిజం చెప్పించండి. బాగా కొట్టండి. సార్ 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 కొట్టకండి సార్. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వెంటనే అరెస్ట్ చేయండి. ఆ తర్వాత ఇంకో విషయం, వాళ్ళ ఎవరి దగ్గర సిల్వర్ కలర్ కారు ఉందో కనిపెట్టండి. ఆ తర్వాత పోలీస్ 30కి పైగా వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సూసన్కి స్పృహ వస్తానికి వాళ్ళు ఎంతగానో ఎదురు చూశారు. దేవ్ దేవ్ అవును, మీరంతా నేను ఎవరు? లియాకత్ అలీ. ఇతను ఐఎమ్ పార్థో. ఇతను కూడా ఆ కార్లోనే ఉన్నాడు. ఘోష్ అనే దేవ్, అన్వర్ ఖాన్ అనే చందు, తర్వాత ఇమ్తియాజ్ ఖాన్ అనే పార్థు. సన్నీ ఎక్కడని మీరే చెప్పేయండి. వాడెక్కడా? వాడి నిజమైన పేరేంటి? లియాకత్ అలీ. ఎక్కడ దొరుకుతాడు? తెలియదు సార్. వాడు ఎస్కేప్ అయిపోయాడు సార్. మేము ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేశాము. ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేశారా? సరే, ఒక విషయం, ఆ అమ్మాయి దగ్గర మీ అబద్ధ పేరు ఎందుకు చెప్పారు చెప్పండి. సార్ మేము అందరు అమ్మాయిల దగ్గర ఇలాగే ఈ పేర్లో చెప్తాం. అమ్మాయిలు అందరున్నా? అయితే ఇంతకుముందు మీరు రేప్ చేశారా ఏంటి? సార్ అది వచ్చి వాళ్ళంతా ప్రాస్టిట్యూట్ సార్. నేను సూసన్ని దేవు పేరులోనే మీట్ చేశాను. ఆయన్ని చూసిన వెంటనే నాకు ఒకలా అయిపోయింది సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ యొక్క ఇయర్ రింగే కదా? అవును, థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, ఐఎమ్ దేవ్. మీ పేరు తెలుసుకోవచ్చా? సూజన్. త్వరగా రంట్రా, మన కోసం ఒక మేకపిల్ల దొరికింది. హలో సూసన్, ఇట్స్ మీ దేవ్. నేను మిమ్మల్ని డ్రాప్ చేసేదా? ఆ తర్వాత కుర్రాడు ఆదిత్య, వాడిని ఎందుకు మీరు చంపారు? సార్ అది వచ్చి స్నైపర్ గేమ్ ఆడటం కోసం. వీళ్ళ నలుగురిని ఊరికే వదిలిపెట్టద్దు. ఈ కేసులో బాధపడాల్సిన విషయం ఏంటంటే పోలీసులు ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేసిన 2 రోజుల తర్వాత సూసన్ తన ప్రాణాల్ని కోల్పోయింది. అది జరిగిన నెల తరువాత ఆ 4వ నేరస్తుడు లియాకత్ అలియాస్ అనే సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. సూసన్ చాలా ధైర్యవంతురాలు. తనొక సక్సెస్ఫుల్ రేడియో జాకీ. ఒకప్పుడు తన గొంతుకి ఈ దేశమే అభిమానిగా మారింది. కానీ నేరాలకు వ్యతిరేకంగా తను తన గొంతుని విప్పినందువల్లే తను ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇండియాలో చిత్రహింసలకి గురైన వాళ్ళని సూసన్ తనకి జరిగే నష్టానికి భయపడకుండా, అంటే రేప్ జరిగిన తరువాత ఇండియాలో ఉన్న టీవీ ఛానల్స్ అన్నిటినీ రప్పించి తను తన పేరుని చెప్పారు. క్రైమ్స్ జరగని సమూహం, అలాగే ఆరోగ్యమైన సొసైటీ అనేది మనకి ఒక పెద్ద కళ. మనం దానికోసం కాస్త ఎదురు చూడాలి, అలాగే గొంతు రేపాలి. ఈ భూమి మీద మనకున్న రెస్పాన్సిబిలిటీ మరియు హక్కు
మనం ఖచ్చితంగా నిజం కోసం అనేది గొంతు రేపాలి. ఇది మన బాధ్యత, అలాగే మన అధికారం. సూసన్ కూడా ఒక ఆలోచన ఉండేది. ఒక 5 రోజులు అమైదిగా ఉండటం వల్ల ఆమెకి ఒక గౌరవం అనేది ఏర్పడింది. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో మేము మిమ్మల్ని కలుస్తాను. అలాగే ఆ కేసు విషయమా మన ఎక్స్పర్ట్స్ మీ దగ్గర మాట్లాడతారు. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అలాగే సేఫ్ గా ఉండండి. మరియు చూస్తుండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.